సంస్థానాధీశ్వరరాలు లక్ష్మీదేవమ్మ గారు ఈ పాలమూరు పట్టణంలో 4 కమాల్ని నిర్మించడం జరిగింది. ఇది తూర్పు కమాన్ ముఖద్వారంగా ఉండేది. కాలక్రమేణా చరిత్రలో మిగిలిన 3 కూడా అంతరించిపోయాయి. ఇది ఒక్కటే చరిత్ర సాక్ష్యంగా లాల్ కిల్లాగా ప్రసిద్ధి చెందుతుంది. ఇక్కడ చాలా స్వాతంత్ర ఉద్యమ సందర్భంలో తెలంగాణకు ఇంకా స్వాతంత్ర నాటి సందర్భంలో రజాకారులను ఎదిరించి ఇక్కడ ఎంతో మంది పల్లెర్ల జానకిరామ శర్మ గారు, అలాగే నానూజీ గారు, గట్టు ఈవన్న గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ జాతీయ జెండాని ఆవిష్కరించడం జరిగింది. అలాగే ఈ 2 దేవాలయాలు నగరేశ్వర స్వామి దేవాలయం, అలాగే పక్కనున్న ఆంజనేయ స్వామి దేవాలయాలు కూడా లక్ష్మీదేవమ్మ హయాంలో నిర్మించడం జరిగింది. పాలమూరులో మొట్టమొదటి ఈశ్వరాలయంగా ఈ దేవాలయం చరిత్ర కాస్తుంది. అలాగే పక్కనున్న ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఎంతో చరిత్రను గడిస్తుంది. అలాగే ఎంతో మంది స్వాతంత్ర సమయోధుల ఫలంగానే ఈ రోజు మనము తెలంగాణను సాధించుకున్నామని చెప్పుకోవడం చాలా గర్వకారంగా ఉంది. అలాగే ఇక్కడ మా పూర్వీకులందరూ కూడా ఎస్ఎస్ఆర్ లైబ్రరీ అంటే సీతారామ ఆంజనేయ స్వామి గ్రంథాలయాన్ని నిర్వహించారు. పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో అక్కడ తెలుగు, హిందీ, ఉర్దూ అన్ని పత్రికలు కూడా వచ్చేవి. అక్కడ ఎంతో మంది స్వాతంత్ర సమయోధులు వాళ్ళ ఉద్యమాన్ని రహస్యంగా నడపడం జరిగింది. ఇప్పుడు ఎస్ఆర్ లైబ్రరీగా విరాజిల్లుతూ న్యూటౌన్లో ఇంకా ఇప్పటికీ కూడా నడుస్తూ ఉంది.